Praise the Lord. Today verse Psalms 38. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభుని బతిమాలుకొంటిని అని ప్రభు సెలవిస్తున్నాడు. దావీదు ఈ యొక్క మాట అంటున్నాడు. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభుని బతిమాలుకొంటిని అంటున్నాడు. ఈరోజు దేవుని మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావా? దావీదు తనకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి దేవుని దగ్గర మొరపెట్టాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, దేవుణ్ణే బతిమలాడుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ ప్రార్థనలో, నీ మొరలో దేవుని బతిమలాడుకుంటున్నావా? చాలామంది క్రైస్తవులను మనం చూస్తే ప్రార్థన అంటే తెలియదు, అసలు మొర అంటే అసలు అర్థమే కాదు, ఇంకా బతిమలాడుకోవడం అంటే అసలు ఇష్టమే ఉండదు. నిజమే, దేవుని బతిమలాడుకోవడం అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ లోకంలో వ్యక్తులను అయితే ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడడానికి ఇష్టపడేవారిగా ఉంటారు. కానీ మనల్ని చేసిన దేవుణ్ణి మాత్రం బతిమలాడడానికి, మొక్కడానికి, గోజాడడానికి మాత్రం ఇష్టపడిన వారుగా ఉంటారు. దావీదు కూడా తన జీవితంలో తనకున్న కష్టాన్ని బట్టి మనుషుల్ని ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణే ఆశ్రయించాడు, ప్రభువునే ఆశ్రయించాడు, ప్రభు వైపే చూశాడు. అందుకే దావీదు జీవితం ఒక జయ జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నేను కూడా దావీదు వలె ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు. అటువంటి కృప దేవుడిని అనుగ్రహించును గాక. ఆమేన్.